ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 40వ అధ్యాయం. పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకుపోయాడు. ధనుంజయుడు దాహం తీర్చుకొని ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో పక్కన పడి ఉన్న శివలింగాన్ని బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూసి, నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు. బోయవాడు, అయ్యా, నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉంది. శివలింగం అన్నిటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు. ధనుంజయుడు సంతోషించి, అది అన్నిటికంటే ప్రశస్తమన్న మాట నిజమే, కనుక నువ్వు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు, అయ్యా, నేను అడవిలో పెరిగినవాడిని. దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీనిని పూజించే విధానం చెప్పండి. మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు, అయితే చెబుతాను విను. దీనిని తీసుకుని పోయి మీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నువ్వు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చెయ్యి. ప్రతిరోజు శ్మశానం నుంచి చితాభస్మం తెచ్చి అది శివునికి అర్పించు. నువ్వెప్పుడు ఏం తిన్నా సరే ముందుగా దీనిని అర్పించి ఆయన ప్రసాదం తింటూ ఉండు అని చెప్పాడు. ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసేగాడు. ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు. అతడు ఎంతో బాధపడి తన భార్యతో, అయ్యో, ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు. గురువు ఉపదేశించినట్లు పూజ చేయాలి, కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు. సరికదా, గురువు మాట జవదాడితే నరకము దరిద్రము వస్తాయి. గురువు చెప్పినట్లు చేస్తే నీ పుట్టుక లేకుండా పోతుంది. అందుకోసము నేనెంత వెతికినా బూడిద దొరకనే లేదు. ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది. పూజా సమయం కూడా దాటిపోతుంది. ఇక నేనేం చెయ్యాలి? అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు. అతని భార్య అతనిని ఓదార్చి, దానికోసము అంత బాధపడతావెందుకు? మన ఇంట్లో ఎన్నో కట్టెలు ఉన్నాయి. వాడితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు. నీ వ్రతభంగం చేసుకోవద్దు. శివపూజ కోసం నా శరీరం అర్పించడం కంటే సంతోషమేమున్నది? అది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసిందే. అట్టి దానిని శివపూజకు అర్పించడం కంటే కావలసినదేమున్నది అని ధైర్యం చెప్పింది. అప్పుడు అతడు, నువ్వు పడుచుదానివి. సంసార సుఖం కూడా పూర్తిగా అనుభవించలేదు. ఒక్క బిడ్డనైనా కనలేదు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా ఎలా చంపుకుంటాను? అలా చేస్తే నాకు పాపం వస్తుంది. ఆడవారిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు. నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడనవుతాను అంటూ వలవలా ఏడ్చాడు. అప్పుడు ఆమె, నీకు ఎంత వెర్రి! నాపై నీకంత మోహమెందుకు? నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరము రేపు లేకుండా పోతుంది. పుట్టిన తరువాత ఎవరైనా చావవలసిందే. నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదాననే కదా. నేనేమైనా పరాయిదాన్నా? నీలో భాగాన్నే. శివుని కోసం నువ్వు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లు అవుతుంది. నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేముంది? అది నా అదృష్టమే కదా. అలా చేస్తే శివుడు మనిద్దరిని రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరకు అతనిని ఎలాగో ఒప్పించింది. అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టమంది. అతడు అలాగే చేసి సర్వము భస్మమైపోయాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడు అవ్వగలిగానని ఎంతో ఆనందించాడు. తరువాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారము ప్రసాదం తీసుకోవటానికి రమ్మని తన భార్యను కేకేశాడు. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనకటి వలె చిక్కుచెదరకుండా నిలిచి ఉంది. శబరుడు ఆశ్చర్యపడుతూ ఉంటే అతని భార్య, స్వామి, 4 పక్కలా ఇల్లు అంటుకొని మండుతున్నా కానీ నాకేమో ఎక్కడలేని చలి పుట్టింది. నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది. తరువాత ఏమైందో నాకు తెలియలేదు. మీరు పిలువగానే మెలకువ వచ్చి లేచి వచ్చాను. ఆహా, ఏమీ ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు. వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు 1,000,000 సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు. దేనియందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కానీ ఎంతటి ఫలితమైనా లభించగలదు. కనుక ఆ కుష్ఠరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితము ఉండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నారు శ్రీగురుడు.